రత్నశేఖరుడి సూచనలు. రత్నశేఖరుడనే పండితుడు ప్రశాంత నగరాన్నేలే రాజుకు గురువు. ఆయన గురుకులంలో చాలామంది విద్యార్థులుండేవారు. వారి వారి విద్యలు పూర్తి కాగానే రత్నశేఖరుడు విద్యార్థులకు తగిన వృత్తులు సూచించి వీడ్కోలు చెప్పేవాడు. వారిలో అసమాన ప్రతిభ కలవారని తాను భావించిన వారిని మాత్రం ఎంపిక చేసి రాజాస్థాన ఉద్యోగాలకు పంపేవాడు. అలాంటి వారికి రాజు ఆదరపూర్వకంగా ఆస్థానంలో తగిన ఉద్యోగాలు ఇస్తుండేవాడు. ఆ విధంగా ఒక సంవత్సరం విద్యలు ముగించిన 5 శిష్యులను గురువు ఎంపిక చేసి రాజు వద్దకు పంపాడు. వారిని పంపేటప్పుడు రత్నశేఖరుడు మొదటివాడికి పాదుకలు, రెండవవాడికి బెత్తం, మూడవవాడికి జల్లెడ, నాలుగవవాడికి చీపురు కట్ట ఇచ్చి 5వవాడికి తల నున్నగా గుండు చేయించి పంపాడు. ఈ 5 రాజప్రసాదం చేరేసరికి రాజు పొరుగురాజు ఆహ్వానం మీద ఆ రాజ్యానికి వెళ్ళాడు. యువరాజు ప్రధానమంత్రి పర్యవేక్షణలో తాత్కాలికంగా పరిపాలనా బాధ్యతలను నిర్వహిస్తున్నాడు. రత్నశేఖరుడి వద్ద నుంచి వచ్చిన శిష్యులు రాజసభలో ప్రవేశించి యువరాజుకు నమస్కరించి తమ గురువుగారిచ్చి పంపిన వస్తువులను చూపించారు. రత్నశేఖరుడి గురుకులంలో విద్యను అభ్యసించి వచ్చిన వారు మెరికల వంటి వారై ఉంటారని యువరాజుకు తెలుసు. కాని వారు వెంట తెచ్చిన వస్తువులను బట్టి వారికి ఎలాంటి ఉద్యోగాలివ్వాలో అతడికి అర్థం కాలేదు. ఆ కారణంగా అతడు ఆ పని ప్రధానమంత్రికి అప్పగించాడు. మంత్రి వారిని లౌకిక వ్యవహార జ్ఞానాలకు సంబంధించిన కొన్ని ప్రశ్నలు అడిగి వారిచ్చిన జవాబులకు తృప్తిగా తలాడించి పాదుకలు తెచ్చిన వాడికి కోశాగారంలోనూ, బెత్తం పట్టుకొచ్చిన వాడికి ఉద్యోగులకు శిక్షణనిచ్చే అధికారిగాను, జల్లెడ తెచ్చిన వాడికి రవాణా శాఖాధికారిగాను, చీపురు తెచ్చిన వానికి సైనికాధికారిగాను, చివరకు తల గుండు చేయించుకు వచ్చిన వాడికి ఉపమంత్రిగాను ఉద్యోగాలిచ్చాడు. రాజగురువు రత్నశేఖరుడి శిష్యులు తెచ్చిన వస్తువుల ఆధారంతో మంత్రి వారికి తగిన పదవులంటూ ఎలా ఎన్నిక చేయగలిగాడో యువరాజుకు ఎంత ఆలోచించినా ఏమాత్రం అర్థం కాలేదు. వింతగా తోచింది. అతడు వినయంగా మంత్రిని, మంత్రివర్య, శిష్యులు వెంట తెచ్చిన వస్తువులను బట్టి వారికి ఆయా పదవులు ఎలా నిర్ణయించారో నాకేమీ అర్థం కాలేదు. దయచేసి వివరించగలరా అని అడిగాడు. అందుకు మంత్రి చిరునవ్వు నవ్వి, యువరాజా విను, మొదటి శిష్యుడు తెచ్చినవి పాదుకలు కదా. పాదుకలను మనం ఎంత తొక్కినా సహించడం తప్ప ఏమాత్రం ఎదిరించవు. పాదుకలు వినయానికి, విశ్వాసానికి చిహ్నం. వినయ విశ్వాసాలు గల అలాంటి వ్యక్తి కోశాగారంలో పనిచేయటం అన్ని విధాలా ఉత్తమమని గురువుగారి ఉద్దేశ్యం. అందుకే అతడికి పాదుకలిచ్చి పంపాడు అన్నాడు. అర్థమైందన్నట్టు తలాడించాడు యువరాజు. ఇక రెండవ శిష్యుడు బెత్తం తెచ్చాడు. బెత్తం క్రమశిక్షణకు గుర్తు కనుక అతడు ఉద్యోగులకు సరైన శిక్షణ ఇవ్వగలడని గురువుగారి అభిప్రాయం. అందుకే అతనికి శిక్షణాధికారి ఉద్యోగం ఇచ్చాను. అలాగే మూడో శిష్యుడు తెచ్చినది జల్లెడ. అంటే జల్లెడ మంచిని వదిలిపెట్టి చెడును బంధిస్తుందన్నమాట. అతడు మంచి వ్యక్తులను తగు విధంగా గౌరవించి దుష్టులను బంధించే లక్షణాలు గలవాడని గురువుగారు సూచించారు. అందుకే అతడికి రక్షణ శాఖాధికారి పదవి ఇవ్వడం జరిగింది. నాలుగవ శిష్యుడు తెచ్చినది చీపురు. అతడికి సైనికాధికారి పదవి ఇవ్వటం జరిగింది. చీపురు చేసే పనేమిటి? గాలి వల్లనో మరొక కారణంగానో గృహంలో చేరిన చెత్తా చెదారాన్ని శుభ్రంగా చిమ్మి వెలుపలకు తోసేస్తుంది. అలాగే శత్రు సైనికులు ఎవరైనా మన రాజ్యంలో ప్రవేశిస్తే వాళ్లను చీపురుతో చెత్తను చిమ్మినంత సులువుగా తరిమి కొట్టగలడని గురువుగారి భావం అన్నాడు మంత్రి. మంత్రివర్య, నేను తమన్ని పొగడగలిగినంత స్థాయి కలవాణ్ణి కాను, అన్నిటా అర్భకుణ్ణి అంటూ యువరాజు మంత్రిని మెచ్చుకుని రత్నశేఖర పండితులు తన శిష్యుల్లో ఒకరిని తల నున్నగా చేయించి పంపారు. ఆ చర్య నాకు చాలా చిత్రం అనిపించింది. పైగా అతన్ని తమరు ఉపమంత్రిగా ఎన్నిక చేశారు. ఇది నాకు మరింత విచిత్రంగా ఉంది అన్నాడు. అవును యువరాజా, నాకు మొదట విచిత్రంగానే తోచింది. కాని కాస్త తర్కించి చూడగా గురువుగారి ఆలోచన సరళి అవగతమైంది. ఆ 5వ శిష్యుడు తన జుట్టు కింద ఉన్నదాన్ని, అంటే మెదడును బహు చాకచక్యంగా ఉపయోగించగలడని గురువుగారు సూచనప్రాయంగా తెలియపరిచారు.
ఆ విధంగా అతడిని ఉపమంత్రిగా ఎన్నిక చేశాను అన్నాడు మంత్రి. ఆ జవాబుతో అన్ని సంశయాలు తీరిన యువరాజు ప్రధానమంత్రి వివేకానికి ఎంతగానో సంతసించాడు. కథ సమాప్తం. కథ కంచికి, మనం ఇంటికి.